మనమైతే ఆదివాసి పెళ్లి రెండో భాగానికి అయితే వచ్చేసాం. ఈ పెళ్లి జరగాలా లేదా అన్నది కాలికుండే నిర్ణయిస్తుంది. మొదటి భాగంలో మీరు చూశారు కదా, అబ్బాయి అమ్మాయికి ఏమేమి ఎదురు కట్నం ఇచ్చాడు. తీసుకెళ్లే ముందు పెళ్లి కొడుకు బంధువులైతే ఇప్పకళ్ళు తాటికళ్ళు తాగేసి కళ్ళు కుండల్ని కావట్లో పెట్టుకొని పెళ్లి కుమార్తె ఇంటికైతే బయలుదేరుతారు. కళ్ళు కుండలే కాదు, కట్నం కింద మేకలు, కోళ్లు, పంది ఒప్పుకున్నవన్నీ ఇచ్చేశాడు పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు ఒక కుండెడు ఇప్పసారను 2 బస్తాల రైసును ఊరందరి ముందట కొలిసి గెలిచాడన్నమాట. ఇంకా మిగిలిన పెళ్లి తంత అయితే ఇప్పుడు చూసేద్దాం ఈ వీడియోలో. ఇప్పుడు జరగబోయే తంతేంటో తెలుసా? పెళ్లి పెద్ద అయితే అందరు కలిసి తాగడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసిండు. ఒక కళ్ళు కుండనైతే ఆడవాళ్ళ కోసం సపరేట్ గా లోపలికైతే తీసుకెళ్తారండి. తాటికల్లు, ఈత కళ్ళు, ఇప్పసారాయి, లంద తాగడానికైతే ప్లాస్టిక్ గ్లాసులు అయితే వాడరండి. ఇప్పుడైతే అందరికి ఆకులు అయితే పంచుతున్నారు. ఈ ఆకులతోనే తాగుతారనమాట డప్పలు చేసుకొని. మీరు ఈ వీడియోలో కొత్త ప్రపంచాన్ని అయితే చూడబోతున్నారు. ఈ ఆకుడప్పులో పోసేదేంటో తెలుసా? ఇప్పసారాయి అండి. పెళ్లికి వారం రోజుల ముందే ఇప్పసారానైతే తయారు చేస్తారండి ఇంట్లోనే. ఎండాకాలం అంతా ఇప్ప చెట్టల్లో సేకరించిన ఇప్ప పూలనైతే సారాయి కాస్తారు. ఇదిగో చూసారా, ఈ పక్కంతా ఆడవాళ్ళు తాగే సామ్రాజ్యం అన్నమాట. ఇదిగో ఈ అమ్మని చూడండి, ఇప్పటికీ కళ్ళద్దాలు లేవు. చూడండి, డప్పలో ఇప్పసారాయిని పట్టుకొని తాగడానికి సిద్ధంగా ఉంది. ఈ పెళ్లిలో పెళ్లి భోజనం ఎలా పెడతారో తెలుసా? మీరు చూసిన పెళ్లిల్లో ఎవ్వరు అలా పెట్టుండరు. నేనైతే అలాంటి వింతైన భోజనాన్ని ఇదే వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇతను తాగేదేమో లొందా అని అంటారు. అంటే రైస్ తో చేసిన బీర్ అన్నమాట. ఇది కేవలం ఆదివాసులు మాత్రమే తయారు చేస్తారన్నమాట. చాలా మత్తిచ్చే పానీయం. ఇది ఎలా తయారు చేస్తారో మన ఛానల్లో అయితే ఫుల్ వీడియో ఉందండి, చూసేయండి. ఇక్కడ ఈ ఆదివాసి పూజారి చేస్తున్న మంత్రాలు వింతగా ఉన్నాయి కదా. పెళ్లి కొడుకు బంధువులు, పెళ్లి కూతురు బంధువులు వాళ్ళని వీళ్ళని ఒకటిగా చేయడానికి ఈ మంత్రాలు చేస్తున్నాడు అన్నమాట. ఈ మంత్రాలు జపించిన తర్వాత జరిగే తంతు చూస్తే మీరైతే ఆశ్చర్యపోతారు. ఈ మంత్రాలు కేవలం మా ఆదివాసి భాషలోనే ఉంటాయండి. అందరి అరిచేతుల్లో అయితే కొద్ది కొద్ది బియ్యం అయితే పెడుతున్నాడండి. పుట్టలో నుంచి చీమలు బయటకు వచ్చినట్టుగా అడవుల్లో నుంచి వాళ్ళ బంధువులు అయితే వచ్చేస్తున్నారండి పెళ్లికి. ఆ పెళ్లి పంతులు ముందున్న ముంత నీళ్ళల్లో అయితే ఆ బియ్యం గింజలు వేస్తున్నారండి. అందులో వేసిన బియ్యం గింజలన్నీ ఒక దగ్గర చేరితే ఈ పెళ్లికి అందరు అంగీకరించినట్టు భావిస్తారు. అంటే పంచభూతాలు సాక్షిగా పెళ్లి జరుగుతుందంటారు కదా, అలాగా. అంటే ఈ నీళ్ళ సాక్షిగా అందరికి అంగీకారం అని అంటారు. చూడండి, మీరు చూస్తుండగా బియ్యం అంతా ఒక దగ్గరగా అయిపోయిన భలే గమ్మత్తుగా ఉంది కదా. ఇది కూడా ఆదివాసి పెళ్లిలో ముఖ్య తంతేనండి. ఆదివాసి పెళ్లిలో ఒక ముఖ్యమైన ఘట్టం అయితే అయిపోయిందండి. పెళ్లిలోని ప్రతి ఘట్టం తర్వాత కొంచెం తాగుడైతే ఉంటుందండి. ఆదివాసి పెళ్లిలు, పండగలు, పబ్బాలు ఏమి జరిగినా కళ్ళు వాళ్ళ సాంప్రదాయ భాగం అయిపోయిందండి.
ఇవన్నీ కట్నం కింద కొలిసిన బియ్యం అండి. ఇవైతే అమ్మాయి ఇంటి లోపలికైతే తీసుకెళ్తున్నారు. మీకు తెలియని ఇంకో విషయం చెప్పనా? అడవుల నుంచి ఈ పెళ్లికి ఎవరైతే బంధువులు వస్తున్నారో వాళ్ళైతే ముంతల్లో కళ్ళు అయితే తీసుకొస్తారండి. ఇలాగా కొంతమంది తాటికల్లు, కొంతమంది ఇప్పసారాయి, కొంతమంది ఈత కళ్ళు ఇలాగా తీసుకొస్తారండి. బంధువులు ఇలా రాగానే కాళ్ళ ముందు నీళ్లు పోసి ఇలాగా ఆహ్వానిస్తారు. చిన్న పాప కామెడీ అయితే చూడండి. ఆ పాపకి ఏం కావాలో తనే చూపిస్తుంది. ఏది కావాలి చెప్పు, ఏది కావాలి చెప్పు. ఇదిగో చూడండి, ఈ పాపకు లొంద కావాలంట. లొంద అది కావాలా? నేనైతే ఇద్దరు పిల్లల్ని చూపిస్తున్నానండి. వీళ్ళైతే ఆదివాసి పిల్లలండి. చూడండి, మీరు ఒకటి గమనించారా? ఈ పిల్ల కళ్ళు చూడండి, కళ్ళు చూడండి ఎంత బాగున్నాయో కదా కళ్ళు. ఈ కళ్ళ వెనకైతే భరించలేనంత బాధ అయితే ఉందండి. వీళ్ళిద్దరైతే అక్క తమ్ముళ్ళండి. గత వీడియోలో నేను ఈ అబ్బాయి గురించి చెప్పాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వీళ్ళని చూడండి. వీళ్ళు మా ఆదివాసి పిల్లల్లాగా ఉన్నారా, ఫారెన్ పిల్లల్లాగా ఉన్నారు కదా. ఈ పిల్లలకైతే చిన్నతనంలోనే తల్లి తండ్రి చనిపోయారండి. వీళ్ళు స్కూల్లో చేర్పుదామంటే కనీసం ఆధార్ కార్డు కూడా లేదండి. ఈ అక్క తమ్ముడు ఈ ఆదివాసి గూడెంలో చిన్న ఇంట్లో బ్రతుకుతున్నారండి. వీళ్ళకి ఆధార్ కార్డు ఉండుంటే నేను ఏదైనా ఎస్టీ హాస్టల్లో చేర్పిద్దామని అనుకున్నాను, కానీ ఆధార్ కార్డు లేదని చెప్పారు. చాలా బాధగా ఉంది నాకైతే. వీళ్ళకి అడిగి తప్ప మరో ప్రపంచం అయితే తెలియదండి. వీళ్ళకి మీలో ఎవరైనా చిన్న సాయం ఏమైనా అందచేయాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కి అయితే కంటెంట్ కాండి. బట్టలు గాని వస్తువులు గాని ఏమైనా ఇవ్వచ్చండి. డైరెక్ట్ గా మీరే వెళ్ళి ఇవ్వచ్చు, లేదంటే నా ద్వారా కూడా మీరు ఇప్పించవచ్చు. కానీ ఎవరన్నా ముందుకు వస్తే నేను హాస్టల్లో పెట్టి నేను చదివించాలని కూడా నేను అనుకుంటున్నాను. ఏదైనా మీకు తోచిన సాయం ఇద్దరు చిన్నారులకు అందజేస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఘట్టం అయితే వచ్చేసిందండి. వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తూ కట్న కానుకలు అయితే వేస్తారండి. వీళ్ళిద్దరే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అన్నమాట. ఆదివాసులు అయితే నార్మల్ గా చిన్నగా చిన్నగా ఉంటారండి. చూస్తున్న వాళ్ళలో ఎవరో ఒకళ్ళైతే చెప్పారండి దగ్గరగా కూర్చోమని. చూడండి, పెళ్లి కూతురు అయితే ఏమో సిగ్గుపడుతోంది. చూడండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు పట్టు సీర చూటు బూటు ఏమని కనిపిస్తున్నాయా? లేదు కదా. సహజంగా వాళ్ళు ఎలాగుంటారో అలాగే పెళ్లి చేసుకుంటారండి. చుట్టూ ఉన్న వాళ్ళలో కూడా పట్టు చీరలు, భారీగా నగలు ఏమీ కనిపించవండి. నువ్వెంత నేనెంత అన్న అహంకారాలు యుగాలు ఏమి కనిపించవండి. పెళ్లి అయితే నార్మల్ గా అడవి ఒడిలో అయితే సింపుల్ గా జరిగిపోతాయి పెళ్లిలు. మొన్న నేను బస్సులో వెళ్తుంటే ఒక ఆవిడ నన్ను గుర్తుపట్టి, మీరు అడవి బిడ్డ రాదా కదా అని అడిగింది. మీ పెళ్లిళ్ళు నైటిల్లోనే జరుగుతాయా అని అడిగింది. ఆదివాసులంటే అర్థం తెలుసా? మొట్టమొదట జీవించిన వాళ్ళని అర్థం. ఇప్పటికీ మార్పు చెందని వాళ్ళే ఆదివాసులు. తమ దగ్గర ఉన్న వాటితోనే సర్దుకుపోతారు వీళ్ళు. సోకులకు పోరు, అడవిలా జీవిస్తారు. అడవి సహజంగా ఉంటేనే అందంగా ఉంటుంది. ఆదివాసుల్లో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. వీళ్ళైతే ఈ చదువుకున్న అబ్బాయి వచ్చే వరకు ఆగారనమాట. ఇప్పుడైతే కట్న కానుకలు రాపిస్తారు. బంధువులు ఇచ్చే కట్న కానుకలు కూడా పెద్దగా ఏం ఉండవండి. ఒక్కోసారి 100 రూపాయలు వేయొచ్చు, ఒక్కోసారి చిన్న టీలు బిందు లాంటివి ఇవ్వచ్చు. వేలకు వేలైతే ఆదివాసుల్లో కట్న కానుకలు చదివించారండి. ఒక్కోసారి అయితే కోడి గాని, మేక గాని, పంది గాని కట్నంగా ఎవరైనా చదివించవచ్చు. అవి ఎవరైతే పెట్టారో మళ్ళీ తిరిగి పెళ్లి కొడుకు పెట్టాల్సి ఉంటుంది. బియ్యం గాని, ఒడ్లు బస్తాలు గాని కట్నంగా వేస్తారు ఇక్కడ.
పెళ్లికొచ్చిన బంధువులకైతే వాళ్ళు అడిగినంత కళ్ళు అయితే పొయ్యాల్సిందే కాదనకుండా. నాకు తెలిసి మీరెవరు ఇలాంటి ఆకుడప్పలు తాగుండరు. ఇక్కడ కొంతమంది అమ్మలక్కలైతే తాగుతున్నారండి. వాళ్ళు తాగేదానికి భంగం కలిగించొద్దు కదా. నేను కెమెరాతో అక్కడికి వెళ్తే వాళ్ళైతే మనస్ఫూర్తిగా తాగలేకపోతున్నారు, ఎంజాయ్ చేయలేకపోతున్నారు. కుండలు డ్రమ్ములు తాగిన గొడవలైతే అస్సలు జరగవండి మా ఆదివాసి పెళ్లిల్లో. ఈ తాత చూడండి చీర్స్ కొడుతున్నాడు. ఈ ఆదివాసి పెళ్లి వీడియో మొదటి భాగం చూసారా? ఈ ఆదివాసి పెళ్లి కొడుకైతే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎన్ని తిప్పలు పడ్డాడో నేనైతే చాలా బాగా చూపించాను. ఇప్పటి వరకు అయితే దాదాపుగా 1,50,000 మంది అయితే చూసారు. మీలో ఎవరైనా చూడకపోతే చూసేయండి. నా వీడియోలు అయితే మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని నేను నమ్ముతున్నానండి. ఇలాంటి పెళ్లి వీడియోలు అయితే కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకైతే, పెళ్లి చేసుకోబోయే వాళ్ళకైతే షేర్ చేయండి. నా కష్టానికైతే ఒక లైక్ అయితే ఇవ్వగలరా? పెళ్ళైతే దాదాపుగా అయిపోయినట్టే. అయిపోయిన సందర్భంగా గుగ్గిలైతే పంచుతున్నారు చూడండి. పట్టణంలో పెళ్లి అయిపోయిన వెంటనే కేక్ అయితే కట్ చేపిస్తారనుకుంటా. అదే మా దగ్గర అయితే కేకులు, స్వీట్లు ఏం దొరకవండి. మా చేనులో పండిన రకరకాల పప్పులైతే ఇలా గుగ్గిలుగా ఉడకబెట్టి ప్రసాదంగా పంచుతారు. ఇదిగో చూడండి, నా చేతిలో డప్పు ఉంది కదా, డప్పలో నాకు కూడా ఇస్తున్నారనమాట. పెళ్లి అయిన శుభ సందర్భంగా ఇవి పంచుతారనమాట. అబ్బో, ఇక్కడ ఎన్ని డబ్బాలు ఉన్నాయో చూడండి. ఇవన్నీ ఈ రోజు అయిపోవాల్సిందే పెళ్లిలో. మేమైతే ఒక ఫోటో అయితే దిగాలనుకున్నాం ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మధ్యన. ఓకే, ఇటు చూడండి అన్న. ఇది అడ్డం వచ్చింది. కొట్టు పప్పియా కొట్టాలి పప్పియా. కొట్టు చూడు నీ అని పప్పి. ఓకే ఓకే, వీడియో రన్ అవుతూనే ఉంది. నేను మొదటి భాగంలోనే చెప్పాను కదా, బీర్ సీసాలు, క్వార్టర్ సీసాలు కొంచెం ముఖ్యమైన వాళ్ళకి మాత్రమే ఇస్తారని. ఇక్కడ చూడండి, అతిథికి మాత్రం బీర్ ఇచ్చారు. నాకెందుకో తెలియదు, ఆదివాసులు తయారు చేసే మత్తు పానీయం కంటే వాళ్ళకైతే బయట దొరికే మత్తు పానీయాల మీదనే మక్కువ ఎక్కువ. కొంతమంది అబ్బాయిలకైతే మత్తు పానీయాలు అయితే పొయ్యరు, తీయటి తాటికల్ లాంటిది పోస్తారు. దాదాపు పెళ్ళంతా అయిపోయిందండి. ఎన్ని కుండ్లైతే మోసుకొని తెచ్చారు, అన్ని కుండ్లు ఇక తాగడం తినడమే ఉంది. నిజంగా ఏ సీకు చింత లేని జీవితాలు కదా ఇవి. చూడండి, ఇదే పెళ్లి పందిరి, వీళ్ళే పెళ్లి పెద్దలు. లక్షల్లో డెకరేషన్లు ఉండవు, కట్న కానుకలు ఉండవు. మీరు ఒకటి గమనించారా? ఈ పెళ్లిలో పురోహితుడు లేడు, డీజెల్ లేవు, డెకరేషన్ లేవు, భారీ కట్న కానుకలు కూడా లేవు. కానీ 2 హృదయాలు కలిశాయి. అడవి తల్లి ఓడిలో పెళ్లి అయిపోయింది. ఇవిని చూసారా, గుర్తుపట్టారా? మొదటి భాగంలో కనిపిస్తది. ఆడపడుచు కట్నం ఇస్తున్నారు. ఆమెకైతే చిన్న కోడి పిల్లనిచ్చినందుకు కాస్త అలిగినట్టుంది. చూడండి, ఆదివాసి ఆడపడుచు కట్నం కింద ఏమేమి ఇస్తారో తెలుసా? ఒక కోడి, ఒక లందకుండ. ఈవిడికైతే చిన్న కోడి పిల్లనిచ్చారండి. ఆ వీడియోలో మీకు చూపించాను కదా. అక్కయితే చాలా అలిగింది పెళ్లి కొడుకు మీద. ఇప్పుడైతే అదే కోడి పిల్లని వంట చేసుకుంటుంది. చూడండి, తీసుకుంటొచ్చు కదా. చిన్న పీసీస్ మొత్తం దాని బాధెంగిస్తాను. అందుకే పెద్ద అక్క కదా, నందకుండ కూడా ఇతరే. ఒక నందకుండ, ఒక కోడి ఇస్తారంట. 100 రూపాయలు డబ్బు, 100 రూపాయలు డబ్బులు కూడా ఇస్తారట. పెద్ద అంటే ఆడపడుచు కట్నం. ఆడపడుచు కట్నం. ఆడపడుచు కట్నం. ఆడపడుచు కట్నం. చూసారా? ఇదేనండి ఆవిడకి చిన్న లందకుండా.
ఇప్పుడైతే భోజనాలు పెడుతున్నారండి. అందరూ ఆకు డప్పల్లోనే తింటారండి. ప్లాస్టిక్ అయితే మీకు ఎక్కడా కనిపించదు. పంది మేక రెండు వండారండి. నేనైతే మేక మాంసం తింటానని చెప్పాను. ఇప్పుడైతే ఈ రైస్ వేసుకొని ఆకు డప్పలో కలుపుకొని తినాలి. మీరు ఎప్పుడైనా ఇలాగా ఆకు డప్పలో తిన్నారా? తినుంటే కామెంట్ అయితే చేయండి. నేనైతే ఆదివాసి పెళ్లికి వెళ్తుంటాను కాబట్టి నాకు అలవాటే. వీడియో చివర్లో అయితే పెళ్లి డాన్సులు కొని పెడతానండి, అవి కూడా చూడండి. నాకైతే చాలా మంది కామెంట్లు అయితే చేస్తున్నారు మీ వీడియోస్ చాలా బాగున్నాయని. అవును, మా ఆచారాలు కొత్తగానే ఉంటాయి, అయితే ఫాలోగా అండి. చూడండి, వంట వాళ్ళు లేరు, క్యాటరింగ్ లేదు. వంట వండిన కా నుంచి వడ్డించే వరకు అంతా ఆదివాసులే చేసుకుంటారండి. హలో బ్రో, ఇక్కడ రండి, రాధగారిని తీయండి. ఇలాంటి అరుదైన భోజనాలు ఆదివాసీ పెళ్లిలలో అడవుల్లో తప్ప మరే స్టార్ హోటల్లోనూ దొరకవండి. తినడానికి 2 రకాల మాంసాహారం, సాంబార్ మాత్రమే ఉంటుంది. అందులో వారి ప్రేమ కూడా నిండి ఉంటుంది. ఓకేనా? రైస్ గురించి ఏమైనా చెప్తావా? చెప్పాలిగా. ఇగో ఫ్రెండ్స్ చూడండి, ఈ రైస్ పాలిష్ లేకుండా ఇంట్లో పండిందే. ఇది ఇంట్లో దంచుకున్నది, మిల్లు కూడా పట్టించింది కాదు. చూస్తే రైస్ ఇలా. ఇదంతా వీళ్ళ చేతిలో పండిన పంటేనండి. కింద మందులు వేయరు, పైన మందులు కొట్టరు. దిగుబడి ఎంత తక్కువ వచ్చినా దాంతోనే సరిపెట్టుకుంటారు. స్వయంగా వీలసేనలో పండిన వడ్లను దంచి పెట్టారు. ఇదిగో చూడండి, కనిపిస్తున్నాయి కదా, ఈ రోల్లోనే దంచినారండి. వారానికి సరిపడా ముందే దంచుకొని పెట్టుకుంటారు. ఇలాంటి శుభకార్యాలకైతే నెల ముందర నుంచే దంచి పెట్టుకుంటారు. కొంతమంది అయితే అడుగుతున్నారండి, ఆదివాసులు పందిని తింటారా, ఆవును తింటారా అని. అడవుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు తింటారండి. వాళ్ళ తాతల ముత్తాతల నుంచి ఈ ఆచారం అయితే వస్తుంది. వాళ్ళ పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి తప్పకుండా వాటిని కోస్తారండి, తప్పదు. తిను దాడు తిను. ఎలా అనిపించింది ఈ పెళ్లి వీడియో? తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని అయితే తెలపండి. ఆదివాసి పెళ్లిలైతే 5,000 రూపాయలతో కూడా పెళ్లిలు అయిపోతాయండి. వీళ్ళైతే ఆశలకి ఆడంబరాలకి అయితే అస్సలు పోరండి. వాళ్ళకున్నంతలోనే సంతోషంగా ఉంటారు, పెళ్లిళ్ళు చేస్తారు. చాలా బాగుంది నేచురల్ ఫుడ్ మా విలేజ్లో. నిజంగా చెప్పాలంటే అన్న వాళ్ళు ఇప్పుడు కాదు, ఇంతకు ముందు కూడా మా సొంత బాబాయ్ పెళ్ళికి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ వచ్చారు, నెక్స్ట్ టైం మళ్ళీ పెళ్ళికి. మన అన్న వాళ్ళ ఛానల్లో మొత్తం ఆదివాసీ వీడియోస్ వస్తాయి. ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అప్పుడే మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు తీసుకురావడానికి కూడా అన్న వాళ్ళు ముందుకు వస్తారు. అలాగే మీకు చూడడానికి కూడా మీ దగ్గరకు చేరుతాయి వీడియోస్ అనేది. థ్యాంక్ యూ. పెళ్లి చూసుకొని మేము తిరిగి వెళ్తా ఉంటే ఇక్కడైతే ఒక అమ్మాయి కనిపించింది. చూసారా, బట్టలు ఇక్కడే ఉతుకుంటారు, గిన్నెలు ఇక్కడే తోముతారు, తానాలు ఇక్కడే చేస్తారు. అడవే వీళ్ళకి కన్న తల్లండి. వీళ్ళు జనవాసంలో కంటే అడవిలోనే ధైర్యంగా బ్రతుకుతారు. Gango dada ni lan tungara la la.